అందరికీ నమస్కారం. ఇక్కడ మమ్మల్ని చూడడానికి వచ్చిన రోహిత్ ఫ్యాన్స్, సుధీర్ ఫ్యాన్స్, ఆది ఫ్యాన్స్, మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే షో చూడడం ఒక ఎత్తు, గొంతు చించుకుని 2 గంటలు మాకు ఎనర్జీ ఇవ్వడం ఇంకో ఎత్తు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఇచ్చిన ధైర్యం వల్ల ఇంత దూరం వచ్చాం. ఇప్పటిదాకా జరిగిన ఏ ఈవెంట్లో సమంతకి పైన నా క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఈ ఈవెంట్లో లైట్ మాడదాం అనుకుంటున్నా. నా క్యారెక్టర్ పేరు కోటిపల్లి శివ. క్యారెక్టర్ది ఒక్క డైలాగ్ చెప్పాలంటే, ఒరే మావా, మనం ప్రేమించిన అమ్మాయిని ఇంకోటి చూస్తేనే తట్టుకోలేమురా, అలాంటిది ఇంకోటితో ఎంగేజ్మెంట్ అయితే, పెళ్ళి అవ్వకపోతే ఎంత దూరం వెళ్తాం. ఆడే కోటిపల్లి శివ అండి. మనలో ఒకడు, మీలో ఒకడు, బాగా కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టరు. ఫస్ట్ ఈ సినిమా ఒప్పుకోగానే నాకు చాలామంది ఫోన్ చేసి, ఏంటి 4 హీరోల సినిమా ఏంటి అని అడిగారు. గ్యారంటీ నాకు తెలిసి సుధీర్ని, ఆదిని, రోహిత్ని కూడా అదే ప్రశ్న అడిగేవారు. ఎందుకంటే అందరికీ ఏంటంటే మీకేం క్రెడిట్ వస్తుంది సినిమాలో అని టాక్ వచ్చిండేది. మాకు తెలిసి మేము నమ్మేది ఏంటంటే, ఈ సినిమాలో మాకు మిగిలేది ఒక మంచి సినిమా, గుర్తుండిపోయే పాత్ర. అది మాకు ఇచ్చిన మా శ్రీరామ్ ఆదిత్యకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా ద్వారా అన్నిటికన్నా ఎక్కువగా నాకు దొరికింది 4 మంచి ఫ్రెండ్స్ అండి. 4 ఎందుకంటున్నానంటే, రోహిత్, ఆది, సుధీర్ అండ్ శ్రీరామ్, అండ్ మా కో డైరెక్టర్ శ్రీరామ్ కూడా, అండ్ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ 14వ తారీఖు మేము ముందుకు వస్తున్నాం. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారు చాలా ప్రౌడ్గా మీ ముందుకు తెస్తున్నారు. చాలా సంతోషంతో మేము తెస్తున్నారు. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పిన స్పీచ్ నుంచే తెలిసింది. థ్యాంక్ యూ అండి మా మీద పెట్టిన నమ్మకానికి. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ గారు.